తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఒక గుంపుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు జనం అందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజు డిఎస్సి గురించి ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో గౌరవనీయులు మంత్రివర్యులు లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇద్దరు కూడా మా గురించి ప్రస్తావన చేస్తూ డిఎస్సిలో ఉన్నటువంటి కేటగిరీ వైజ్ లెక్కలు స్లైడ్ షో కూడా వేసి మరి చూపించారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ప్రభుత్వంలో పనిచేస్తాడు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు. అయితే మిస్టర్ లోకేష్, ఐఎమ్ క్వశ్చనింగ్ యూ డైరెక్ట్లీ. నేను అనేక ప్రశ్నలు లేవనెత్తాను డిఎస్సి రిక్రూట్మెంట్ లో. వాటికి దేనికి మీరు సమాధానం చెప్పలేరు. ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది లేకుండా, చదువు అనేది లేకుండా చదువు చెప్పే టీచర్ ని మీరు ఏ విధంగా నియామకం చేస్తారు? మీరు 447 అని 2 జీవోలు ఇచ్చినారు. ఈ జీవోల ద్వారా కనీస చదువే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ను రాయకపోయినా కూడా టీచర్ గా అపాయింట్ చేయొచ్చు అని చెప్పడం స్పోర్ట్స్ కోటాలో. దానితో పాటు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా లేకుండానే వాళ్ళని టీచర్స్ గా అపాయింట్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టెట్ పాస్ అయి ఉండాలి. అలాంటి పరిస్థితిలో టెట్ లేకుండా ఏ విధంగా జాబ్ ఇస్తారు? ఆల్రెడీ ఉన్నటువంటి టీచర్స్ కే సుప్రీం కోర్టు ఈ టెట్ కి ఎగ్జామ్షన్ లేదు, మీరు పాస్ అయి తీరాలి, లేకపోతే వారిని ఉద్యోగుల నుంచి తీసేయమని చెప్తుంది. ఒకవైపు చట్టమేమో ఖచ్చితంగా క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్తుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా. మరొక వైపు సుప్రీం కోర్టు దాన్ని నిర్ధారణ చేసింది. మరి అలాంటి సమయంలో మీరు ఒక జీవో ద్వారా ఏ క్వాలిఫికేషన్ లేకుండా టీచర్స్ గా ఎట్లా అపాయింట్ చేస్తారు? ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, జీవో అనేది సబార్డినేట్ లెజిస్లేషన్ అని అంటాము. అంటే చట్టాలు తయారైతే చట్టాలకు అనుగుణంగా జీవోలు ఇవ్వడం అనేది జరుగుద్ది. మీరు పార్లమెంటు చేసిన చట్టం మీద ఒక జీవో ఇచ్చారు. కనీసం అసెంబ్లీ కూడా కాదు, పార్లమెంటు చేసిన చట్టాన్ని మీద అసెంబ్లీ చట్టం చేయడానికి అధికారం లేదు. చట్టాలు చేసే అసెంబ్లీ కూడా కాదని మీరు ఎగ్జిక్యూటివ్ గా ఒక జీవోని ఎలా ఇస్తారు? అంటే జీవో పార్లమెంటు చట్టం కంటే పైన ఉంటుందా? అదొక వైపు. రెండోది, సుప్రీం కోర్టు మీరు ఆగస్టు 31, 2028 లోపు ఇప్పుడున్నటువంటి టీచర్స్ అందరూ ఈ టీఈటీ పాస్ అవ్వకపోతే వారు కూడా అనర్హులని ప్రకటించింది. ఆల్రెడీ సంవత్సరాల కొలది ఉద్యోగాలు చేస్తున్న వాళ్లే ఈ పరీక్ష పాస్ అవ్వకపోతే మీరు టీచర్స్ గా కొనసాగడానికి వీల్లేదని చెప్తే, కొత్తగా తీసుకునే వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఈటీ లేకుండా ఏ విధంగా తీసుకుంటారు? కామన్ సెన్స్. ప్రజలు కూడా ఆలోచించాలి ఈ అంశం. దీనికి అసలు ఎలాంటి సమాధానం అసెంబ్లీలో చెప్పలేదు. మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా రిలాక్స్ చేశారంటే, ఇంటర్నేషనల్ గేమ్స్, ఒలింపిక్స్ తో పోటీ పడి మెడల్స్ తెచ్చిన వాళ్ళకి ఉదాహరణగా చెప్తున్నారు తప్ప, మీరు నిజంగా స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి మేము ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని రిలాక్స్ చేశామని చెప్తే గనక, మరి మీరిచ్చిన 447 జీవోలు, ఆ తర్వాత మళ్ళీ 23 అని జీవో ఇచ్చి మీకు కావలసిన వాళ్ళని, ఎలాంటి విద్యార్హతలు లేని వాళ్ళని, చదువు రాని వాళ్ళని చదువు చెప్పడానికి టీచర్స్ గా మీరు అపాయింట్ చేసేసిన తర్వాత ఆ 2 జీవోలకి మీరు ఎందుకు అమెండ్మెంట్ తెచ్చారు? అంటే ఇక మీద జరిగే రిక్రూట్మెంట్స్ అన్నిటికీ మళ్ళీ చదువు ఉండాలి, టీఈటీ ఉండాలి, ఇతర సర్వీసెస్ లో కూడా ఉండాలని మీరు ఆ జీవోలో, అంటే ఆ అమెండ్మెంట్ జీవోలో మళ్ళీ మీరు తెచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏమిటి? బ్యాక్ డోర్ ద్వారా మీరు అనుకున్నటువంటి కొంతమందికి, విద్యార్హతలు లేని వారు, చదువు సంజలు లేని వాళ్ళకి ఒక 336 మంది, అంటే మిగిలినటువంటి వాళ్ళు పీఈటీలుగా అపాయింట్ అయ్యారు. పీఈటీలకు టీఈటీ లేకపోయినా పర్వాలేదు, టెట్ లేకపోయినా కూడా వాళ్ళని అపాయింట్ చేయొచ్చు. ఆ నెంబర్ మైనస్ చేసి మిగిలిన అదర్ టీచర్స్ 336 టీచర్స్ ని చదువు లేకపోయినా కూడా మీరు ఇచ్చేశారు. బ్యాక్ డోర్ ద్వారా ఇచ్చిన తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాక మళ్ళీ మీరు ఏ జీవో ద్వారా అయితే చదువు సంజలు లేని వాళ్ళని టీచర్స్ గా పెట్టారో ఆ జీవోల్ని మార్చి మళ్ళీ చదువు కావాలి, టీచర్ అవ్వాలంటే కొత్త జీవో తెచ్చారు. చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా మీ ఉద్దేశం. ప్రజలకు క్లియర్ గా మీరు దొంగదారులు ఎతికి చదువు సంజలు లేని వాళ్ళకి మీరు టీచర్స్ గా పెట్టడం చేశారనేది క్లియర్ గా అర్థమైపోయింది. వీటికి దేనికి మీరు సమాధానం చెప్పలేదు. ఇక్కడ నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునేది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలో పేద విద్యార్థులు. అంటే పేద విద్యార్థులు చదువుకునేటువంటి స్కూల్స్ లోకి చదువు చెప్పడానికి చదువు రాని వాళ్ళని మీరు టీచర్స్ గా వేశారు. అంటే వీళ్ళకి చదువు వచ్చినా రాపోయినా పర్వాలేదు, వాళ్ళు చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి, అదంత ముఖ్యమా? వీళ్ళు ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు? మీలాగా డొనేషన్లు కట్టి మేనేజ్మెంట్ కోటాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి చోట్ల
వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకోలేరు కాబట్టి, డొనేషన్లు కట్టలేరు కాబట్టి, మేనేజ్మెంట్ కోటాలో తెచ్చుకోలేరు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారు. అలాంటి వారికి చదువు చెప్పడానికి విద్యార్హత లేని వాళ్ళనే మీరు టీచర్స్ గా పెడితే, ఒక విద్యాశాఖ మంత్రిగా చదువు యొక్క విలువ మీకు తెలియదు అని చెప్పడానికి ఎంతకంటే నిదర్శనం కావాలా? చదువు విలువ తెలిసే ఉంటే మీరు కూడా మామూలుగా సామాన్య ప్రజలు ఎలా అయితే మెరిట్ తో అడ్మిషన్ తెచ్చుకుని చదువుకుని మార్కులతో పాస్ అవుతారో, అలా మీరు కూడా మెరిట్ తో అడ్మిషన్ తెచ్చుకుని మేనేజ్మెంట్ కోటాలో డొనేషన్ ఇప్పించుకుని తెలిసినటువంటి వాళ్ళతో, లేకపోతే సత్యం రామలింగరాజు లాంటి వాళ్ళతో మీరు డొనేషన్లు కట్టించుకుని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్లు తెచ్చుకున్న విధానంగా అలా వచ్చారని జనం చెప్తున్నారు. కాబట్టి మీకు చదువు విలువ తెలియదు అని మేము అనుకుంటున్నాం. అందుకే చదువుల మంత్రిగా మీరుండి చదువు రాని వారిని టీచర్స్ గా మీరు అపాయింట్ చేశారు. ఇది ఒక వైపు అయితే, మీరు మీ తండ్రి గారు మా గురించి ప్రస్తావన చేశారు. ఐఏఎస్ ఎలా వచ్చిందో తెలియదు అని మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అసలు ఆ మహానుభావుడికి ఐఏఎస్ ఎట్లా వచ్చిందో దేవుడే చెప్పాలి. నిజమే, మేనేజ్మెంట్ కోటాల్లో చదివిన వాళ్ళకి ఐఏఎస్ ఎలా వస్తుందో తెలియకపోవడం అనేది సహజం, సమంజసమే. ఎందువల్లంటే మీకేం తెలుసు మెరిట్ అంటే, మీకేం తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే? ఐఏఎస్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తే అందులో కంపారిటివ్ మెరిట్ ఎవరికి ఉందో వాళ్ళకి వస్తుంది. అలాంటి ప్రక్రియలు ఎప్పుడు పాల్గొనలేదు కాబట్టి మీకు ఐఏఎస్ ఎలా వస్తుందో తెలియదని పాపం అసెంబ్లీ సాక్షిగా ఒక నిజాన్ని మీరు ఒప్పుకున్నారు. దానికి నేను అభినందిస్తున్నాను. అయితే మేమేం చేశాము ఈ రాష్ట్రానికి సేవలో అనేటువంటి ప్రక్రియ కూడా మీరు మాట్లాడారు, ప్రస్తావన కూడా చేశారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన రాష్ట్రానికి ఎలాంటి పని చేయని వ్యక్తిని మీకు ఒక శాఖ ఇస్తే ఆ శాఖను నిర్వహించలేక ఆపసోపాలు పడుతూ ఉన్నారు. డిఎస్సిలో అనేక రకాలైనటువంటి అక్రమాలు చేయటమే కాకుండా విద్యార్హతలు లేకుండా విద్య రాని వాళ్ళని విద్య నేర్పించడానికి మీరు టీచర్స్ గా పెట్టి ఒక శాఖను నిర్వహించలేక మీరు కింద మీద పడిపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మేము ఒక శాఖలో పనిచేసినప్పుడు 1,35,000 ఉద్యోగాలు ఎలాంటి చిన్న అరమరిక లేకుండా, చిన్న రికమెండేషన్ లేకుండా, చిన్న తప్పు లేకుండా వార్డు గ్రామ సచివాలయాల్లో దేశంలో రికార్డు సమయంలో 2 నెలల్లో పరీక్ష నిర్వహించి పేపర్లు దిద్ది మార్కులు ఇచ్చి మెరిట్ మీద ఈ రాష్ట్రంలో మేము చేశాము. ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా చేయలేదు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. యూ వెరిఫై ఎనీవేర్ ఇన్ దిస్ కంట్రీ. 28 రాష్ట్రాల్లో కానీ, యూనియన్ టెరిటరీస్ లో కానీ, యూపీఎస్సీలో కానీ వెరిఫై చేయండి. 2 నెలల్లో 1,34,000 ఉద్యోగాలు ఎలాంటి అవకతవకలు లేకుండా చేయడం ఒక ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగాల్లో మేము చేశాం. ఐఆమ్ దేర్. 15,000 సచివాలయాలు మున్సిపల్ వార్డుల్లో, గ్రామాల్లో మేము ఏర్పాటు చేశాం. 26 జిల్లాలు, 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఒంటి చేత్తో ఒక్క కోర్టు కేసు లేకుండా, ఒక్క లిటిగేషన్ లేకుండా 26 జిల్లాలుగా స్మూత్ గా చేసా. పక్కనున్న తెలంగాణలో 33 జిల్లాలు చేస్తే 300 కేసులు బండి అక్కడ. అలాంటిది ఏమీ లేకుండా ఈ రోజు ఇక్కడ మేము చేశాం. ఇవి నేను మచ్చుక్కు చెప్తున్నాను. మీ తండ్రి గారిని అడగండి నా మెరిట్ ఏంటో, మీ తండ్రి గారిని అడగండి నా ట్రాక్ రికార్డ్ ఏంటో. నేను ఫస్ట్ పోస్టింగ్ లో అమలాపురంలో చేరగానే మొదటి 6 నెలల్లో కేవలం ఒక సబ్ డివిజన్ స్థాయి అధికారిని ముఖ్యమంత్రి మెచ్చుకోవటం సర్వీసులు ఎవరికి జరగలేదు. అది నాకే జరిగింది. అది ఎవరో తెలియదు, మీ నాన్నగారే చేశారు, మీ తండ్రి గారే చేశారు. నా మెరిట్ ఏంటో, నా ట్రాక్ రికార్డ్ ఏంటో యూ ఆస్క్ యువర్ ఫాదర్, హీ విల్ టెల్. చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ఆయన చెప్తారు. ఈ రోజు మీరు మంత్రిగా ఉన్నారు, ఏమిటి మీ అర్హత, ఏమిటి మీ మెరిట్? వారసత్వం కాకుండా ఇంకేమైనా మీకు మెరిట్ ఉందా? ఎన్టీ రామారావుకి మనవడు, చంద్రబాబు నాయుడుకి కొడుకు తప్ప ఏ అర్హత ఉంది మీకు? ఏ అర్హతతో మీరు మినిస్టర్ అయ్యారు? మీరు ఎమ్మెల్యేగా ఓడిపోతే వారసత్వం అనే ఒక్క అర్హతతోనే కదా బ్యాక్ డోర్ లో ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మీకు మంత్రి పదవి ఇచ్చారు. మీరు గనక ఎన్టీ రామారావు మనవడు కాకుండా, చంద్రబాబు నాయుడు కొడుకు కాకుండా ఉంటే 2014-18 ప్రభుత్వంలో మంత్రి అయి ఉండేవారా? ఏం అర్హత ఉండి మీకు మంత్రి అయ్యారు? వారసత్వం ఒక్కటే కదా మీ అర్హత, అంతకు మించిన అర్హత ఏముంది మీకు? ఈ రోజు కూడా మీరు మంత్రిగా ఉన్నారంటే వారసత్వంతోనే కదా మీరు మంత్రి అయ్యారు. మీరు ఏమైనా స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్లో పోరాటాలు చేసి ప్రజల కోసం పనిచేసి ప్రజానాయకుడిగా వచ్చి ఆ విధంగా ఏమైనా రాష్ట్రంలో పనిచేయడానికి వచ్చిన వ్యక్తి ఏం కాదు కదా. ఒకవైపు మీరు మేనేజ్మెంట్ లో సీట్లు తెచ్చుకుని విదేశాల్లో చదవడం, ఇంకోవైపు వారసత్వం ద్వారా మీరు అర్హతలు సంపాదించి ఆ వారసత్వం ద్వారా రాజకీయాల పదవులు పొందటం, మళ్ళీ మీరు వీరు ఐఏఎస్ ఎలా అయ్యారో అని అసెంబ్లీలో మాట్లాడటం. మీది మేనేజ్మెంట్ అయితే మాది మెరిట్. మీ తండ్రి గారిని అడగండి మా ట్రాక్ రికార్డ్ ఏంటో చెప్తారు. ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉంది. 30 సంవత్సరాలు చేసిన అనేక రకాలైనటువంటి సక్సెస్ స్టోరీస్ చాలా చెప్పొచ్చు, ఇది సమయం కాదు. యూ వెరిఫై, యూ విల్ కమ్ టు నో. మీరు ఇచ్చినటువంటి జియోస్, సబార్డినేట్ లెజిస్లేషన్ అంటే చట్టానికి అంటే పైన ఉన్నవి కాదు. కనీసం మీ చుట్టూ ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా అడగండి, చట్టం పైన మనం జీవోలు ఇవ్వచ్చా? అలా జీవోలు ఇచ్చి ఈ డిఎస్సిలో తప్పులు చేయొచ్చా? మీకు ఎలాగో తెలియదని చెప్పారు కాబట్టి మీ చుట్టూ ఐఏఎస్ ఆఫీసర్ని అడిగి తెలుసుకోండి.